వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 హామీలో భాగంగా తల్లికి వందనం అయితే ఇప్పుడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళు తెరిచిన నేపథ్యంలో తల్లికి వందనం ఏదైతే స్కీమ్ ఉందో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల ఖాతాల్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. అదే అనుకున్న విధంగానే గతంలో 15,000 రూపాయలు ఇస్తానన్న విధంగానే ఏదైతే ఆ 2,000 తగ్గించి 13,000 రూపాయలు కూడా ప్రతి తల్లి ఖాతాలకు కూడా ఇప్పటికే అకౌంట్లుగా తమ యొక్క ఖాతాలకైతే జమ అయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనపడుతుంది. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే ఒక బిడ్డకి ఇస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇప్పుడు తల్లికి వందనం ఈ యొక్క ఏదైతే స్కీమ్ ఉందో అందరూ కూడా వర్తిస్తుందని కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యం ఆ విధంగానే మాట ఇచ్చిన ప్రకారం కూడా ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కొంతమందికి అయితే ఖాతాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు అందరూ కూడా ఖాతాలలో జమ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది అనర్హులు ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు కావచ్చు, అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల లోపులోనే ఉండాలి. దాటి ఉంటే మాత్రం ఎవరు కూడా దీనికి అర్హులు కాదు. అంతేకాకుండా ఏదైతే మనకి కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారు కావచ్చు, అలాగే 4 వీలర్స్ వీళ్ళందరూ కొంతమంది రూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వర్తించకపోవడంతో మరో పక్కన ఈ యొక్క ఏదైతే విద్యుత్ స్టేషన్కి వెళ్ళి ఈ యొక్క 300 యూనిట్లో 6 సంవత్సరం సంబంధించినటువంటి డేటా తీసుకుని సబ్మిట్ చేస్తే సచివాలయాలకైతే ఈ నెల 26వ తేదీ లోపల కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా చేసుకోవచ్చని కూడా అవకాశం ఇచ్చిన నేపథ్యంలోనే భారీ ఎత్తునైతే ఒక పక్కన తల్లికి వందనం కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా పడినప్పటికీ కొంతమంది తల్లులకు పడకపోవడంతో తల్లులందరూ కూడా ఇక్కడ కొంతమంది ఏదైతే ఈ యొక్క విద్యుత్ స్టేషన్కి రావడం ఇక్కడ అంతా కూడా అన్నీ కూడా బిజీగా ఉన్నాయి. అందరూ కూడా తల్లులు కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. మనం చూడొచ్చు ఏదైతే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది తమ ఖాతాలలో డబ్బులు పడకపోవడంతో వాళ్ళంతా కూడా 300 యూనిట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళకు అమౌంట్ జమ కావని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా పిల్లలుండి అర్హులైన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఏ విధంగానూ కూడా ఇవాళ అనర్హులుగా కేటాయించిన నేపథ్యంలో సంవత్సరం సంబంధించినటువంటి డేటా ఏదో ఉందో 300 యూనిట్లు కూడా సంబంధించిన తెచ్చుకుంటే దానికి సంబంధించిన మళ్ళీ వాళ్ళని అందరూ కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఈ 66వ తారీఖు వరకు ఇచ్చారు. ప్రస్తుతం అందరూ కూడా మొత్తం ఈ యొక్క ఏదైతే సబ్ స్టేషన్ ఉందో పిఠాపురంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ అయితే మొత్తం తల్లులతో ఏదైతే విద్యార్థులు తల్లులతో అందరూ కూడా బిజీగా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళంతా కూడా పడకపోవడంతో వాళ్ళంతా ఇక్కడ 300 యూనిట్లకు సంబంధించినటువంటి లెటర్ తెచ్చుకోమని ఇక్కడ చేరిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. కానీ వీళ్ళకి మాత్రం 300 యూనిట్ల లోపల ఉన్న వారికి వాళ్ళు కాగితం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది 6 నెలలకు మాత్రమే ఇస్తున్నారు అంటున్నారు. కానీ సంవత్సరం సంబంధించిన తేవాలని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీది ఏ ఊరు, ఏంటి, మీకు ఎందుకు పడలేదు? పెట్టండి. మాది 300 యూనిట్లు దాటిందండి. మాకు 2 ఆడపిల్లలండి. మా పిల్లలకి 2కి డబ్బులు వేయలేదు. దానివల్ల మీకు వచ్చామండి. ఇక్కడికి ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలన్నారండి. అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఆ ఫామ్ ఇవ్వాలండి. ఆ ఫామ్ ఇస్తే ఇక్కడ తీసుకెళ్లి సచివాలయంలో ఇస్తే వాళ్ళు అక్కడ వచ్చేస్తా అన్నారండి. 282 అండి. 300 లోపే ఉంది, ఇంకా దాటలేదండి. ఆ టైం కూడా 5వ తారీఖు లోపు అంటే 5వ తారీఖు లోపు ఎంతమంది జనం ఉన్నారు చూస్తున్నారు కదా. ఎంతమంది జనం ఉంటే అంత లోపు అయిపోతాయి. అయినా ముందుసారి జగన్ వేసినప్పుడు అయితే ఇలాగ ఎప్పుడు లేదండి మాకు. ఈసారి ఇంతలా వచ్చాం. మరి ఆడపిల్లలకు కూడా ఇంత అలా ప్రోత్స పెడితే 2 ఆడపిల్లలతో మరి ఇంకెక్కడికి వెళ్తామండి. ఇవన్నీ చెయ్యాలి కదా. మరి ఇలా వెళ్ళాలని చేయాలంటే అంత కష్టం అవుతుంది. ఆడపిల్లలతో కదలాలంటేని వాళ్ళు వెళ్తే స్కూల్కే, గవర్నమెంట్ స్కూల్ మరి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కూడా కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకి కూడా ఇంత ఇబ్బంది చేస్తున్నారు. అది తెలుగు అందరూ డబ్బులు పడలేదటండి. మేము అక్కడికి వెళ్తే మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా అన్నారండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి మీరు పిఠాపురం వెళ్ళండి అమ్మా అన్నారు. వచ్చామండి. పిఠాపురం వచ్చి కాగితాలు అవి పెట్టండి, అప్లికేషన్లు అవి పెట్టండి అమ్మా అన్నారండి. అప్లికేషన్లు అవి పెడతామండి. మీరేమో ఈలోమో తక్కువ టైం ఇచ్చారండి, 25వ తారీఖు వరకునే. మాకు ఇంత టైంలో పడదో తెలియదండి. ఈ ప్రాజెక్ట్స్ వల్ల అవ్వడికే టైం గడిచిపోద్దండి. ఇప్పుడు మాకు అమ్మఒడి డబ్బులు అడిగి ఆడవండి. దానివల్ల మాకు తెలుగు వందన డబ్బులు పడవండి. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలండి. 7th క్లాస్ ఒకరు, 6th క్లాస్ ఒకరు అండి. ప్రాబ్లం ఏంటి? కరెంట్ ఎంత వచ్చింది మీకు? కరెంట్ ఎంత వచ్చిందండి? 800 వచ్చిందండి. యూనిట్లు ఎక్కువ కాలిపోయాయని అన్నారండి. 300 యూనిట్లు కాలేయని అన్నట్టుగానే వచ్చిందండి. దానివల్ల ఇంట్లో ఎన్ని రూములు ఉంటాయి? రూమ్లో ఫ్యాన్లు ఎన్ని వాడతారు, లైట్లు ఎన్ని వాడతారు?
మాకండి 2 రూములు ఉంటాయి, ఒక 2 ఫ్యాన్లు, ఒక లైట్ వాడతామండి. మాకు ఏసీలు అవి ఏమి లేవండి, కుక్కర్లు అవి ఏమి లేవండి. దాంతోపాటు మాకు ఫ్రిడ్జ్లు గిజ్లు అవి ఏమి లేవండి. బిల్లు ఎంత వస్తుంది నెలకు మీకు? బిల్ అండి ఒక నెల అండి 500 వస్తుంది, ఒక నెల అండి 250 ఇలా అవుతుంది, ఒక నెల 800 ఇలా కూడా వచ్చేస్తుందండి. దానివల్ల ఎక్కువ యూనిట్ కాలిపోయిందని వేసారండి. చెప్పండి మీకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్నాళ్ళు మీరు వచ్చి అప్లై చేసుకుంటే ఎన్నాళ్ళకి ఇస్తున్నారు? అదే 6 మంత్ డేటా ఇస్తున్నారండి. సచివాలయంలో అయితే 1 ఇయర్కి తీసుకొస్తానే కానీ అవదంటున్నారండి. ఇక్కడ వరకు 6 మంత్కి మేము ఫీడ్ చేసేవండి, 6 మంత్ వరకునే డేటా వస్తుందండి అంటున్నారండి. అక్కడైతే 1 ఇయర్ డేటా ఉంటేనే కానీ మీకు అవ్వదండి. ఇక్కడ మాకు పని 6 మంత్ డేటా మీరు చేస్తుంటే మాకు ఇక్కడ తీయడానికి 1 ఇయర్ కావాలా అని అంటున్నారండి. మా బిల్లు తక్కువ వచ్చినాయండి, 300 యూనిట్లు రాలేదండి. ఇందులో చూస్తే బిల్లు 300 యూనిట్లు రాలేదండి దేనికి, కానీ క్యాన్సిల్ చేశారు. మీకు అమ్మఒడి 300 యూనిట్లు వచ్చిందని క్యాన్సిల్ చేశారండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 2 పిల్లలండి. అలాంటి ఒకటో తరగతి అండి, ఒకటి 3rd క్లాస్ అండి. కరెంట్ బిల్ ఎంత వస్తుంది మీకు నెలకు? కరెంట్ బిల్లు ఒకసారి 500 వస్తుంది, ఒకసారి 700 వస్తుందండి, ఒకసారి 900 వస్తుందండి. అలా వస్తున్నాయండి బిల్లు. ఇచ్చారండి 6 మంత్ డేటా ఇచ్చారండి, 1 ఇయర్కి ఇమ్మంటారండి. 1 ఇయర్ కావాలంటే టైం పడుతుందండి, వెంటనే అవ్వదు అని అంటున్నారండి. మేము ఈ పట్టుకెళ్ళినప్పుడు టైం కూడా లేదండి, 25 తారీఖు వరకు ఉన్నదండి. 25 నుంచి ఈ లోపల ఈ 3 ప్రాసెస్ అయినప్పటికీ 25 దాటేస్తుందండి. మా అమ్మవాడు గోయిందా, తల్లికి వందనం గోయిందండి. అలా ఉన్నదని పరిస్థితి చూస్తానండి. అదండి ఇదే విషయం సంవత్సరం కావాలంటే మరి విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారండి, ఇక్కడ అవ్వదంటున్నారండి. పై నుంచి రావాలండి మాకు డేటా అని వాళ్ళు చెప్తున్నారండి. విద్యుత్ శాఖ మాకు 1 ఇయర్ కావాలని ఇచ్చారండి, 6 మంత్ డేటా ఇచ్చారండి. ఇక్కడ 6 మంత్ ఇచ్చారండి, 1 ఇయర్ కావాలండి. సచివాలయంలో అయితే 1 ఇయరే తీసారండి, 6 మంత్ డేటా అవ్వదని చెప్తున్నారండి. అక్కడ ఇక్కడ చూస్తే ఇలా ప్రాసెస్ ఇలా చేస్తలేదండి. అలా ఉందండి పరిస్థితి. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే పరిస్థితి. అందరూ కూడా తమ ఖాతాల్లో అమౌంట్ జమ కాకపోవడం, దానికి కారణం ఏంటి తెలుసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో విద్యుత్ మీటర్లు అయితే 300 యూనిట్లు పైబడి ఉన్నట్టుగా వాళ్ళకైతే రిమార్క్ చూపించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వచ్చి ఇక్కడ సబ్స్టేషన్ వరకు వచ్చి సంవత్సరం సంబంధించినటువంటి వాళ్ళ డేటాని తీసుకుని వస్తే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తామన్నారు. చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమైంది? కోనపేట నుంచి వచ్చామండి. మాది అంతర్వీధిపేట అండి. మాకు 2 పిల్లలండి, 2 పిల్లలకి డబ్బులు పడలేదండి. అదే 300 యూనిట్లు వచ్చిందని కరెంటు బిల్లు డబ్బులు పడలేదండి. పడతాయో పడవో తెలియదండి. ఇప్పుడు ఎట్టుకున్నా పడతాయో పడవో తెలియదు, మాకు తెలియదండి. మరి అలాగే ఇదిగోండి కరెంటు బిల్లు ఓ నెలది 2 నెలలు వేసేసాడండి. అంతేనండి, నేను చెప్పాలి. కోనపేట నుంచి అండి. కరెంటు బిల్లు కోసమని వెనక్కి వస్తాయండి పేర్లు, అలా ఎందుకు రావాలని రాయడానికని వచ్చామండి. 2 248 వచ్చిందండి మాకు చూపించుకుంటేనే. 300 యూనిట్ వచ్చిందని ఆఫీస్కి వచ్చేయండి. అలా రాకూడదు కదండి, వేస్తే అందరికీ ఒకలా వేయాలండి. టైం ఉందా మీకు? ఇప్పుడు అంటే వారం రోజులు ఇప్పుడు ఇస్తా అంటున్నారు వీళ్ళు. టైం 30 వరకు సల్లో వచ్చేయండి అప్పుడు, అందుకని వచ్చామండి. కానీ ఈ రోజు 26 వరకు అంటున్నారండి. అలా అయితే ఎలాగండి? అలా కాదండి, మాకు టైం కావాలండి. అదండి మరి అందరికీ పడాలి కదండి, మరి ఒక బాధ కదా. మా పిల్లలు కూడా బాధపడరా? చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క సబ్స్టేషన్కి రావడం, ఏదైతే ఈ యొక్క విద్యుత్ సంబంధించినటువంటి కార్యాలయానికి రావడం, ఇక్కడ తమ సంబంధించినటువంటి ఆధార్ కార్డు లేదంటే కరెంటు బిల్లు చూపించిన నేపథ్యంలో ఆ సంవత్సరం డేటా కావాలంటూ కూడా ఇప్పటికే ఆ సచివాలయం సంబంధించినటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలా కేవలం 6 నెలలకు సంబంధించినటువంటి డేటా ఇచ్చిన నేపథ్యంలో అంటే ఆ సచివాలయానికి వెళ్తే ఆ సంవత్సరం సంబంధించిన డేటా కావాలంటూ వాళ్ళు చెప్పడం, ఇక్కడంతా కూడా కేవలం 6 నెలలు మాత్రం ఇవ్వడంతో వీళ్ళకి మరింత ఇబ్బందులు వస్తున్నాయి. 26వ తేదీ వరకు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఎంత బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితో కూడా ఇక్కడంతా కూడా బిజీగా మారింది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ అగ్రహారం అండి. మాకు 3 అబ్బాయిలండి, ఒక అబ్బాయికి కూడా పడలేదండి. నా పేరు మీద 5 మీటర్లు ఉన్నాయని చూపిస్తున్నారండి. అంటున్నారు లేవండి, ఒకే మీటర్ అండి. కానీ ఇప్పుడు అక్కడ సచివాలయంకి వెళ్తే కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, 300 యూనిట్ కాలింది అని అంటున్నారండి. ఇక్కడేమో సమాధానం చెప్తలేదండి. మరి ప్రాబ్లం ఒకరికే వస్తుంది కానీ అందరికి అలా రాదు కదండి. ఇది మరి గవర్నమెంట్ ఎలాగవుతుందండి? వాస్తవానికి మీకు ఎన్ని మీటర్లు ఉన్నాయి? ఒకే మీటర్ ఉందండి. 5 మీటర్లు చూపించిందండి సచివాలయంలో చూపింతేనే. సచివాలయంలో మీ పేరున 5 మీటర్లు ఉందండి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి అని అంటున్నారండి.
ఇక్కడ కరెంట్ ఆఫీస్కి వచ్చామండి. మరి మాకు ఒక్కరికే రాలేదు కదండి, అందరికీ అదే ప్రాబ్లం వస్తుందండి. గవర్నమెంట్ మరి నాకు అట్లా ఏసీలా ఉంటే ఇంత ప్రాబ్లం పెట్టరు కదండి. జగన్ ఎప్పుడు మరి జగన్ ప్రాబ్లంలో జరిగినప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదండి. మా 3 అబ్బాయిలకి పడ్డాదండి. అప్పుడు ఒకరికే కదా వచ్చేవారు, ఇంట్లో ఒకరికే కదా వచ్చేవారు. అదే పెద్ద అబ్బాయికి పడ్డాదండి, ఒకరికే పడ్డాదండి. ఏ ప్రాబ్లం లేదండి అప్పుడు. ఇప్పుడు ఆ 3కి వేస్తామన్నారు. ఇప్పుడు ఏ అబ్బాయికి, ఒక అబ్బాయికి కూడా పడలేదండి. ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత కడతారు మీరు? ప్రతి నెల 500, 1800, ఒక నెల 1800 వస్తుందండి, ఒక నెల 500 వస్తుందండి. ఈ నెల మాకు 3000 వచ్చిందండి. ప్రాబ్లం ఏంటన్నది తెలియదండి. మరి కోనపేట అండి, నా పేరు దేవి అండి. మాకు 300 యూనిట్లు దాటినట్టుగా లిస్టులో పేరు చూపించి పాపకి బాబుకి డబ్బులు వేయడం మానేస్తారండి. మాకు 2 ఫ్యాన్లు, రెండేమో లైట్లు ఉంటాయండి, దానికి కూడా ఆఫ్ చేసి 300 యూనిట్లు వచ్చిందమ్మా, అందువల్ల మీ పిల్లలకి ఆఫ్ చేసేమని పైనుంచి కాగితం వచ్చిందండి. మరి అక్కడ తీసుకున్న వాళ్ళు ఫ్రీగా తీసుకున్న చల్లగా హాయిగా ఉంటున్నారండి. డబ్బులు లేకుండా మేము ఇంట్లో ఉండి ఇన్ని బాధలు పడి ఇన్ని చేస్తున్నామండి. మాకు ఎవరన్నా మనం చదువుకున్నాం ఏంటండి, ఏమన్నా డబ్బులు అయితే తీసుకొని తిరగనందుకు చేయనందుకు మాకు సపోర్ట్ ఎవరైనా ఉన్నందుకు ఏమీ లేనిది ఏం చేయాలి. ఇక్కడ ఫామ్ ఇస్తున్నారండి, ఆ ఫామ్ పెట్టుకెళ్ళి సచివాలయంకి ఇమ్మని చెప్పారండి. ఫామ్ ఇచ్చి అవుతుందమ్మా పడుతుందమ్మా అని చెప్పారండి. పడుతుందో లేదో మాకు తెలియదండి. మాది గోకవాడ పిఠాపురం మండలం. తల్లికి వందనం గురించి సచివాలయానికి వెళ్ళామండి. ఎందుకు రాలేదు, ఆగిపోయిందని చెప్పేసి సచివాలయానికి వెళ్తే 300 యూనిట్లు దాటేసిందని చెప్పేసి సచివాలయంలో అన్నారు. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ తెచ్చుకోమన్నారు. కరెంట్ ఆఫీస్కి వచ్చామండి మన సోమవారం. వస్తే 6 నెలలకి ఇచ్చాడండి ట్రీట్మెంట్. 6 నెలలకి ఇచ్చింది పట్టుకుని ఇవాళ సోమవారం పట్టుకుని వెళ్ళామండి. వెళ్తే సచివాలయంలో సంవత్సరం కావాలని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇక్కడ కరెంట్ ఆఫీస్కి వచ్చామండి. కరెంట్ ఆఫీస్కి వస్తే 6 నెలలు ఇస్తాము, సంవత్సరానికి ఇవ్వని చెప్పేసి కరెంట్ ఆఫీస్లో అంటున్నారండి. మొత్తం మీద మాకు ఈ తల్లికి వందనం అన్నది మాకు ముగ్గురు పిల్లలండి. ఓ పిల్ల ఎల్కేజీ అండి, సెకండ్ పాప ఇప్పుడే ఫస్ట్లోకి వచ్చిందండి, మూడో పాప 3వ తరగతి అండి. 300 యూనిట్లు దాటేసిందని చెప్పేసి తల్లికి వందనం ఆగిపోయిందండి. డేటా 300 యూనిట్లు 6 నెలలకి ఒక్క నెల కూడా దాటలేదండి. సంవత్సరం డేటా కావాలంటున్నారండి. ఇక్కడ కరెంట్ ఆఫీస్లో ఇస్తలేదండి. 76 యూనిట్లు యావరేజ్ వచ్చింది నా దగ్గర ఉన్న యాప్ ద్వారా. కానీ ఇక్కడ 347 యూనిట్లు చూపిస్తుంది. మరి తప్పు చేసింది ఎవరో తెలుస్తలేదు, ఇక్కడ ఎవరో సమాధానం చెప్తలేదు. ఇక్కడ మాకు 2 ఉన్నారు, ఇద్దరికి అదే చూపిస్తుంది. పడలేదు. అదేమో నాకు 176 యూనిట్లు యావరేజ్ వచ్చింది. నాకు ఎప్పుడు 300 రాను, 276 యూనిట్లు ఈ నెల వచ్చింది. అంతగా బిల్లు కూడా ఎప్పుడు రాలేదు. సచివాలయంలో అతను ఒక కాపీ ఇచ్చాడు, 347 యూనిట్లు వచ్చిందని. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి సరి చేసుకురమ్మంటున్నాడు. అది నెలలకి ఇస్తున్నారు కదా, మొన్న 6 నెలలకే ఇచ్చారు, సంవత్సరానికి ఇమ్మంటేనే. ఇక్కడ ఏ సమాధానం బాగోలేదు కదా. ఇక్కడ ఇదా టైము 20వ తారీఖు దాకా చెప్తున్నట్టున్నాడు కదా. టైం 20వ తారీఖు అంటున్నాడు, ఆ తర్వాత ఎక్కడ తీసేస్తాడు. చంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పు ఒప్పులు ఏం చూడకుండా ఏదో కొట్టుపారాడు, ఇది కరెక్ట్ కాదు కదా. ఒకప్పుడు రుణమాఫీలు ఇలాగే చేశాడు. రుణమాఫీలు కూడా తప్పులోపులు చేసి వచ్చినోడికి ఇవ్వడం, లేదా పోయినట్టు అయిపోతుంది తప్ప ఇది కరెక్ట్ అయిన పని కాదు. ఇది లేదని చెక్ చేసుకున్నామండి. మా అమ్మ వాళ్ళది దాంట్లో కరెంట్ బిల్ వాళ్ళదండి, వాళ్ళ మ్యాపింగ్లో ఉన్నాము అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే డబ్బులు అందరికీ వేసారు. ఆయన ఇలా లేట్ అయినా కట్టి వేసారు. 300 యూనిట్లు ఎంతో దాటింది అంటున్నారండి. ముందు నెలలో అయితే 120 వచ్చిందండి కరెంట్ బిల్లు. ఈ నెలలోనేమో డీడీ తీసి కరెంట్ బిల్లు రాలేదమ్మా, యూనిట్లు దాటిందని చెప్పారంట. మాకు అమ్మఒడి దిష్టిలో దాంట్లో అమ్మకు మందరం వేసిన దాంట్లోనేమో 300 యూనిట్లు దాటుందని మా పేరు చూపిస్తుంది. మాది రెంట్ హౌస్ అండి. మా ఫాదర్ వాళ్ళ దాంట్లో మేము ఉన్నామంటున్నారు. చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి మ్యాపింగ్లు చేయించుకోవడం గట్రా ఏం తెలియదండి. ఏం తెలియనప్పుడు గవర్నమెంట్ నుంచి ఎన్ని పథకాలు వస్తే ఏం ప్రయోజనం అండి? వాళ్ళు ఎంతో కష్టపడి వేస్తున్నారు కట్టే. ఆ పథకాలు నరా లేని వాళ్ళ కోసమే ఇవన్నీ పథకాలు అన్నీ పెట్టారు. అవన్నీ అందాలి కదా. ఇప్పుడు ఈ మ్యాపింగ్లు చేయించుకోవడం ఇవన్నీ వాళ్ళకి తెలియవు, చదువుకోలేదు కాబట్టి. మాకు ఎలా తెలుస్తాయి? మేము చదువుకుంటే మా పేరెంట్స్ మమ్మల్ని చదివించలేదు కాబట్టి మాకు ఏ పథకాల గురించి మాకు తెలియవు. మ్యాపింగ్లు చేయించుకోవాలని అన్నీ మాకు తెలియవు. సచివాలయంకి వెళ్తే మ్యాపింగ్లో ఉన్నారు, మ్యాపింగ్లోంచి తొలగితేనే కానీ డబ్బులు పడవంటున్నారు. ఇక్కడికి వస్తే లెటర్ ఇస్తే ముందు వాళ్ళ బిల్లు క్లియర్ చేయించండి, అప్పుడు స్టేట్మెంట్ ఇస్తామని ఇలా అంటున్నారండి. మరి అదే పై అధికారులకు మేము విన్నపం ఇచ్చేది ఏంటంటే, మీరు చేసేది మంచి పనే, ఈ పథకం అందరికీ వర్తించాలి. కాకపోతే ఇందులో చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మ్యాపింగ్ల గురించి అసలు యాప్ల గురించి దాని గురించి కూడా తెలియదు. అవన్నీ ఒకప్పుడు అంటే వాలంటీర్లు ఉండేవారు కాబట్టి వాళ్ళన్నీ చెప్పి చేసేవారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా లేరు కాబట్టి ఏదో కేర్ఫుల్గా అన్ని ప్రజలకు అన్ని వివరించి ప్రతి పథకం ప్రతి పేదవాళ్ళకి అందేలా చేయాలని
మేము విద్యాశాఖ మంత్రిని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఏమైంది? సార్ మాకు సుమారు ఏ నెల చూసినా కానీ మాకు 130, 140, 150 యూనిట్ల కంటే ఎక్కువ రాలేదండి. అటువంటిది 300 యూనిట్లు దాటిందని చెప్పని కరెంట్ బిల్లు వచ్చిందంట. దానివల్ల పథకం డబ్బులు ఆపేశారండి. అదే కుర్రోడిది అమ్మఒడి పథకం డబ్బులు ఆపేశారు. తల్లికి వందనం అండి. ఏంటి అని ఒక అబ్బాయి అనండి. ఒక నెలకి ఎంత వచ్చింది చూపించినారు ఇందులో యూనిట్లు చూడండి. అంటే వీళ్ళు సంవత్సరం బట్టి స్టేట్మెంట్ కావాలంటే వీళ్ళేమో 6 నెలలు బట్టి ఇచ్చారండి స్టేట్మెంట్. సంవత్సరానికి ఇవ్వమంటున్నారు. మరి ఇది అక్కడ సంవత్సరం అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, 120 ఒక్క యూనిట్కి ఏకంగా 1144 రూపాయలు ఇలాగా వస్తున్నాయి. రీడింగ్ కొట్టేవాడిని అడిగితే ఆడేమంటున్నాడంటే, ఏమండి సర్వీస్ ఛార్జీలు ఎక్కువైపోయినాయండి, మీకు తక్కువే వస్తుంది, సర్వీస్ ఛార్జీలు ఎక్కువైపోయాను అంటున్నాడు. ఇదివరకు 2 నెలలకు ఒకసారి కొట్టేవారండి మీ రీడింగ్. అప్పుడు కరెక్ట్గానే ఉండేది, బాగానే ఉండేది. ఇప్పుడు ఏకంగా 6 నెలలకి వీళ్ళు ఇవ్వడం కాదు, నెలకి మేము సర్వీస్ ఛార్జీలు కట్టుకోలేకపోతున్నాం. ఎంత సర్వీస్ ఛార్జీలు అండి. ఇప్పుడు చూడండి, 108 యూనిట్లకి 717 రూపాయలు బిల్లు వచ్చిందండి. పోయిన ట్రిప్లో 95 యూనిట్లకండి 619 రూపాయలు. ఇంకా పైన అయితే 121 యూనిట్కి ఏకంగా 1144 ఇలాగా. మరి సంవత్సరానికి ఇమ్మంటే ఏమంటున్నారు ఎలక్ట్రికల్? సంవత్సరానికి మేము ఇవ్వండి, 6 నెలలకి ఇస్తాం మేము స్టేట్మెంట్ అని చెప్పి వీళ్ళు అంటున్నారండి. మరి దాన్ని బట్టి ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు. ఇలా తిరగడాలే సరిపోతుంది. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి తల్లికి వందనం ఏదైతే ఉందో, ఇప్పుడు అందరూ కూడా ప్రధానంగా తల్లిదండ్రులకైతే కష్టాలనే కొని తెచ్చిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఆ వ్యక్తులు ఎంతమంది ఉంటే అంతమందికి పడినప్పటికీ, కొంతమందికి ఆ పిల్లలు అర్హులై ఉన్నప్పటికీ వాళ్ళకైతే ఏదైతే కరెంటు మీటర్లు 300 యూనిట్లు దాటిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం పడకపోవడంతో ఇక్కడ ఆ సచివాలయానికి వెళ్ళి ఈ నెల 26వ తేదీ వరకు కూడా మళ్ళీ దీనికి అర్జీ పెట్టుకోవచ్చని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి చేస్తే వాళ్ళ 6 సంవత్సరానికి సంబంధించినటువంటి డేటా తెమ్మని ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి పంపించిన నేపథ్యంలో ఎలక్ట్రికల్ ఆఫీస్ వద్ద అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ జనం అయితే అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క డేటా సంవత్సరానికి సంబంధించిన డేటా ఇమ్మన్న నేపథ్యంలో కేవలం 6 నెలలకు సంబంధించినటువంటి డేటా ఇవ్వడంతో మళ్ళీ సమస్య అయితే ఉత్పన్నమవుతుంది. ఒక సంవత్సరం సంబంధించినటువంటి డేటా ఇక్కడ లభ్యం కాదని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలని కూడా తెలియని పరిస్థితుల్లో లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ విద్యుత్ స్టేషన్ల వద్ద అయితే వీళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఓ పక్కన ఈ విధంగా విద్యుత్ మీటర్లతోనూ అలాగే 4 వీలర్స్ ఏవైతే కార్లు కానీ వివిధ ఆటోలు కానీ ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళకైతే ఏ విధంగా లబ్ధి చేకూరిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఆర్టీఓ ఏదైతే ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తెచ్చుకుని వివరాలన్నీ కూడా సేకరించాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ నెల 26 వరకు మంది సమయం ఇచ్చారు. కానీ వీళ్ళ సంవత్సరం సంబంధించిన డేటా అడిగితే మాత్రం ఆ సమయం పడుతుంది ఇంకా అని చెప్పిన నేపథ్యంలో దీన్ని ఏం చేయాలి, అందరూ కూడా పడితే అందరూ కూడా పడాలంటూ కూడా తల్లులు ఏదైతే తల్లికి వందనం సంబంధించినటువంటి తల్లులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన అంతా ప్రతి ఒక్కరు కూడా సరైన సమాచారం లేకపోవడంతో 6 నెలలకు సంబంధించినటువంటి డేటా ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలి అంటే పేదవారికి కూడా ఒక మంది 4 మీటర్లు ఉన్నట్టు కొంతమందికి చూపించడం, అలాగే 2 మీటర్లు ఉన్నట్టు కొంతమంది చూపించడం, అలాగే కార్డులో వేరే మ్యాపింగ్ అయిందని వేరే విధంగా చూపించడం, రకరకాల సమస్యలతో వీళ్ళందరూ కూడా ఇప్పుడు తల్లికి వందనం ఆగిపోయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్ భూములు ఉంటే భూములు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, అలాగే ఏదైతే కార్లు ఉంటే ఆర్టీఓ కార్యాలయం చుట్టూ, అలాగే ఏదైతే విద్యుత్ 300 మీటర్లు దాటి ఉంటే ఇప్పుడు విద్యుత్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.